తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. నిన్న లోక్సభ సమావేశంలో ప్రతిపక్ష నాయకుడిగా ఇండియా కూటమికి అట్లాగే కాంగ్రెస్కి ఇప్పుడు సారథ్యం వహిస్తూ రాహుల్ గాంధీ యొక్క క్రియాశీల పాత్ర తీసుకున్నారు. ఆయనకి ఇంతకాలంగా ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వం పట్ల కానీ లేకపోతే రాజకీయాల పట్ల కానీ పెద్దగా అనురక్తి లేదని చెప్పేసి కొంతకాలంగా చెప్పుకున్నారు. రకరకాలుగా ఇట్లా ప్రచారాలు కూడా వచ్చినాయి. ఆయనకి చాలాసార్లు కూడా ఆయన ప్రధానమంత్రి అవకాశం వచ్చినప్పుడు కూడా ఆ పదవిని స్వీకరించలేదు. సరే, ఈసారి భారత్ జోడో యాత్రతోటి ఆయన అంటే మోడీతోటి అంతకుముందు ఆయన కొన్ని విమర్శలు ప్రతి విమర్శలు ఈ పోటీ అంటే ఒక డ్యూయల్ లాగా సాగింది. ఇప్పుడు నిన్న ఆయన ఒక క్రియాశీల పాత్ర తీసుకున్నారు. ఇప్పుడు దీని మీద ఏంటంటే నిన్న ఆయన మొదటి ప్రసంగంలోనే ఇప్పుడు హిందువులని చెప్పుకునేవాళ్ళు హిందువులు వీళ్ళిద్దరికి మధ్య ఉన్న తేడా అనేది మారుస్తూ దాన్ని ప్రస్తావన తీసుకొస్తూ బీజేపీ ఆర్ఎస్ఎస్ వీళ్ళు హిందువులు అని చెప్పుకుంటారు, కానీ వాళ్ళు నిజమైన హిందువులు కాదు, వాళ్ళు హింసను ప్రేరేపిస్తారు. ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఆయన ప్రస్తావించడంతో పెద్ద సంచలనమైంది. దాని మీద ఇప్పుడు ప్రధాని మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షాతో పాటు మిగతా బీజేపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున విమర్శలు దుమారం చెలరేగింది. దీనికి సంబంధించిన ఇప్పుడు రాహుల్ గాంధీ క్రియాశీల పాత్ర వహించడం, నిన్న మొదటి ప్రసంగంలో ఆయన లేవనెత్తిన ఈ మతానికి సంబంధించిన అంశాలు ఇప్పుడు ఆయనకి పొలిటికల్ మైలేజీని ఇస్తాయా? అసలు దేశంలో ఇప్పుడు ఐడియాలజికల్గా ఈ హిందూత్వ అనే దాంతో బీజేపీ ముందుంది. దానికి ఆయన బ్రేకులు వేసి ఇప్పుడు ఆయన ముందుకు తీసుకెళ్ళగలుగుతారా కాంగ్రెస్ పార్టీని కానీ లేకపోతే సెక్యులర్ రాజకీయాలని కానీ? ఈ అంశాలన్నింటినీ కూడా మనం ప్రముఖ జర్నలిస్టు ఇప్పుడు సమాజ విశ్లేషకులు డానీ గారితో చర్చిద్దాము. డానీ గారు నమస్కారం అండి. నమస్తే సార్. అదే నిన్న లోక్సభలో రాహుల్ గాంధీ ప్రసంగం తోటి ఒక సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు ప్రసంగంలో. ఇప్పుడు ఆ ప్రసంగానికి సంబంధించిన అంశాలకు వెళ్లే ముందు అసలు లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా ఇప్పుడు రాహుల్ గాంధీ నిన్న మొదటి ప్రసంగం అంటే ఇప్పుడు రాష్ట్రపతి ప్రసంగానికి కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన తీర్మానంపై ఆయన సమాధానం ఇస్తూ ఆయన మాట్లాడారు. ఆయన ప్రసంగం మీద అసలు మీ కామెంట్ ఏంటి? అంటే ఆయన వ్యవహరించిన తీరు ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఇంతకుముందు ఆయన ఏదో వైరాగ్యం ఉంది రాజకీయాల పట్ల, ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నడపడంలో కొంత తటపటాయింపుగా ఉన్నారని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు నిన్నటి ప్రసంగము, నిన్నటి ఆయన వ్యవహార శైలిపై మీ కామెంట్ ఏంటండి? రెండు నేరేటివ్స్ ఉన్నాయండి. రాహుల్ గాంధీ ఒక నేరేటివ్, మోడీ ఒక నేరేటివ్. మోడీ గారు ఒక 10 ఏళ్ళుగా ఒక పద్ధతి విరుచుకుని పడడం, తిట్టడము అనేటువంటి ఒక పద్ధతిని కొనసాగించారు. అప్పుడు అందరూ ఏమనేవారంటే రాహుల్ గాంధీ మోడీ గారి ముందు నిలబడలేడు, మోడీ గారు గొంతుతో ఇతని గొంతు సరిపోదు, అలా అరవలేడు, అమిత్ షా లాగానో మోడీ లాగానో అని చెప్తుండేవారు. పప్పు గిప్పు లాంటి మాటలు కూడాను రాహుల్ గాంధీ మీద వాడారు. బట్ హీజ్ ఎ కంపోజ్డ్ పర్సన్. ఒక శాంతంగాను ప్రశాంతంగాను పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే తన విశ్వరూపాన్ని ప్రదర్శించేటువంటి వాడు. మన లోక్సభ ఎన్నికల్లో చాలా స్పష్టమైన మార్పు ఏం జరిగిందంటే మోడీ ఇమేజ్ పడింది, రాహుల్ గాంధీ ఇమేజ్ పెరిగింది. ఇంకాస్త పెరుగుంటే ఏమైంది అది వేరే చర్చ. అసలు గవర్నమెంటే మారేది కూడా అన్నారు, కానీ అదొకటి. అసలు లోక్సభ ఎన్నికల్లో మనం ఉన్నటువంటి ప్రత్యేకతే అది. మొన్న మొదటి ఉపన్యాసం పైగా ప్రధాన ప్రతిపక్ష నేతగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే మాత్రం కాకుండా తను ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రసంగించాడు. చాలా స్పష్టంగా చెప్పాల్సిన విషయం, అందరికీ తెలిసిన విషయం, చదువుకున్న వాళ్ళకి మభ్యపెడుతూ వచ్చారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఆర్ఎస్ఎస్ హిందూ మతం ఒకటి కాదు, ఆ మాట చెప్పాడు. బీజేపీ హిందువులు కాదు, ఆర్ఎస్ఎస్ హిందువులు కాదు, మోడీ గారే హిందూ కాదు, లేదా అమిత్ షా మొత్తం హిందూ కాదు. హిందూ సమాజం వేరే ఉన్నది, ఈ పార్టీలు వేరే ఉన్నాయి అనే మాట చెప్పాడు. నిజం చెప్పాలంటే అది చాలా వెనక్కి వెళ్తే మనం ఒకసారి దామోదర్ సావర్కర్ దగ్గరికి వెళ్తే ఆయన హిందుత్వం అనే పదాన్ని వాడేటప్పుడు ఈ మాట చెప్పాడు, రాజకీయం కోసం మనం పెడుతున్నాం పార్టీ అని. ఈ సంఘాన్ని ఎందుకు పెట్టాలి? హిందుత్వం అనేది రాజకీయం కోసం పెట్టాలి. ఆర్ఎస్ఎస్ పుట్టడానికి ముందు ఆయన బుక్ రాసినటువంటి హిందుత్వ హూ ఇస్ హిందూ రాసిన 3-4 ఏళ్ల తర్వాత ఆర్ఎస్ఎస్ పుట్టింది. అది ఇవాళ చర్చనీయాంశంగా ఇవాళ లోక్సభలో చర్చనీయాంశం జరగడం మంచి విషయం అనుకున్నాం. కొంతమంది ఆలోచన
అదేనండి చాలా ఇప్పుడు అద్భుతమైన ఉపన్యాసము. మోడీని నేను ఎదుర్కోగలను. ఈ కెపాసిటీ నాకున్నది. ఐ కెన్ ఫేస్ యూ. మిమ్మల్ని, అమిత్ షాని, రాజ్‌నాథ్ సింగ్‌ని ఒకేసారి ముందు కూర్చొని ఉన్నారు. ముందు వరుసలో ఆ ముగ్గురు కూడా. మిమ్మల్ని అందరిని కూడా నేను ఎదుర్కోగలను అన్నాడు ఆయన. అంటే ఈ అప్పుడు మాట మొన్నటి వరకు రాహుల్ గాంధీ తాలూకు ఇమేజ్ చాలా గొప్పగా అనిపించింది. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.